నమో విశ్వకర్మణి. నమో విశ్వకర్మని. నమో విశ్వకర్మణి గురుగారు. చెప్పండి ఆచార్య, ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు, మీరు బాగున్నారా గురుగారు? బాగున్నాను గురుగారు, కొన్ని సందేహాలని తెలుసుకోవడానికి మీకే ఫోన్ చేస్తున్నాయి గురుగారు. సరే, ఒక్కొక్కరిగా అడగండి. ముందుగా యజ్ఞోపవీతం అంటే ఏంటి, ఎవరు ధరించాలి అనే విషయం గురించి తెలుసుకోవాలనేసి గురుగారు. ఇప్పుడే మా శిష్యుడు అడుగుతున్నారు, యజ్ఞోపేతం గురించి చెప్పాను, మళ్ళీ మీరు అడుగుతున్నారు. అసలు యజ్ఞోపేతం అంటే ఏంటి? అది ఒక సూత్రం కదా. అవును, సూత్రాన్ని యజ్ఞోపేతం మన యజ్ఞోపేతంలో ధరిస్తున్నాం. సరే గురుగారు. అసలు యజ్ఞోపేతం ఆవిర్భావం ఎలా జరిగింది, ఎట్లా ఏర్పడింది యజ్ఞోపేతం? మీకు కాండాలు చెప్పాలా, తెలుగులో చెప్పాలా? తెలుగులోనే చెప్పండి గురుగారు, పర్వాలేదు. యజ్ఞోపేతం ఎట్లా ఆవిర్భవించింది అనే విషయంలో గతంలో నేను ఆర్టికల్ రాశాను, వీడియో కూడా చేశాను. మళ్ళీ ఈ విధంగా కూడా మనం ప్రజలకు వెళ్తే మంచిదని చెప్తున్నాను. చూడండి, ఒకప్పుడు పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి. మన వాళ్ళే గురుకులాలు నిర్వహించేవాళ్ళు. ఆ గురుకులాల్లో యజ్ఞశాల, శిల్పశాల రెండు పక్క పక్కనే ఉంటాయన్నమాట. సరే గురుగారు. అంటే మనం ఎవరైతే శిల్పం చేస్తున్నారో ఒకవైపు వేదం నేర్చుకుంటూ యజ్ఞాలు చేస్తూ ఇంకోవైపు శిల్పం కూడా నేర్చుకోవాలి. అది దాని కండిషన్. అంటే శిల్పం ఊరికే ఒక్క శిల్పం చేస్తే చాలదు, పనికిరాదు. వేదంతో పాటు యజ్ఞయాగాదులు కూడా చేయాలి అనేది మన శిల్పశాస్త్రం చెబుతుంది. అయితే ఈ నిర్వహణలో ఏం చేస్తారంటే, దానికి శిల్పానికి కావాల్సినటువంటి రాళ్ళు మరియు వృక్షములు సంగ్రహించుకోవడానికి అడవికి వెళ్ళాలి కదా. వింటున్నారా? వింటున్నాను గురుగారు. నాకు వింటున్నట్టు కన్ఫర్మ్ అవ్వాలంటే అన్నారు కదా. వింటున్నాను గురుగారు. అడవికి వెళ్ళాలి కదా. అడవికి వెళ్ళేటప్పుడు అప్పుడు క్రూర మృగాలు ఎక్కువగా సంచరించే అడవుల్లో. ఇప్పుడంటే ఉన్నా కదా, తగ్గాయి కదా అప్పుడు కన్నా. దట్టమైన అడవులు కదా. గురుకులాలు అంటే ఊరు బయట ఎక్కడో ఉంటుంది, అది అడవుల ప్రాంతంలో ఉంటుంది. ఇంకా డీప్ ఫారెస్ట్ వెళ్తారు అనమాట. వెళ్ళేటప్పుడు ఒక గ్రూప్ వెళ్తారు, గురువులు శిష్యులు అందరూ కలిసి వెళ్తారు అనమాట. వాళ్ళతో పాటు ఆ దేశం యొక్క రాజు యొక్క అధికారులు ఉంటారు. తర్వాత కొంతమంది కూలి వాళ్ళు అందరూ ఉంటారు. గ్రూప్ గా వెళ్తారు. వెళ్తే అక్కడ కొలత కోసం దారాలు, ముళ్ళు వేస్తారు. ఈ ముడి నుంచి ఈ ముడికి ఒక తాళము, 2 తాళాలు, 3 తాళాలు అనే తాళమానం ఉంటుంది అనమాట. తాళమానం అంటే శిల్పశాస్త్ర పరిభాషలో తాళమానం లెక్క ఉంటుంది. తాళమానం అంగుళ లెక్క కట్టి ఇస్తారనమాట. ఆ సూత్రాన్ని ఆ శిష్యుడికి ఇస్తారు. నువ్వు రేపు వచ్చేటప్పుడు పట్టుకురా, నువ్వు గుర్తుపెట్టు తీసుకురా. అంటే ఈయన ఈ రోజు ఏం మార్పు చేస్తుంటారో, అంటే ఇది చేసే ముందు అక్కడ ఏం చేస్తారంటే వృక్ష సంగ్రహ విధానంలో అక్కడ ప్రతిష్టాపన చేయడానికి, అంటే క్షేత్రపాలక పూజ అన్ని చేస్తారు. క్షేత్రపాలక పూజ చేసి తర్వాత క్షేత్రపాలక యజ్ఞం, హోమం ఉంటుంది. హోమం అంతా చేసి బలి ప్రదర్శన, అంటే హరిద్రానం కొన్ని బలులు ఉంటాయి. ఆ బలులని సమర్పించిన తర్వాత అప్పుడు ఆ వృక్షానికి ఉపవాసం చెప్తారు. ఉపవాసం అంటే ఏంటి? నేను రేపు వచ్చి మిమ్మల్ని, అంటే నిన్ను వినియోగించుకుంటాను, కట్ చేస్తాను. ఈ వృక్షానికి ఆవహించి ఉన్న భూత ప్రేత ప్రసాదాలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్తారు. సరే గురుగారు. చెప్పి సాయంత్రం చెప్పిన తర్వాత అప్పుడు ఆ వృక్షాన్ని నెక్స్ట్ రోజు కట్ చేయాలి. దానికోసం అన్ని మార్పులు చేస్తుంటాయి. ఆ సూత్రం ఇలా 2-3 రోజులు ఉంటుంది పని ఇదంతా. అప్పుడు ఇది ఎంత 2 రోజులు పని చేసిన తర్వాత 3 రోజులు వచ్చేటప్పటికి ఏదైనా సూత్రం ఏదైనా అయితే ఆ అబ్బాయి చెప్తాడు, అయ్యో గురుగారు నేను మర్చిపోయాను గురుకులంలో దానం అంటే. అప్పుడు ఒకరికి పంపించలేరు, 2-3 పంపించడం మళ్ళీ కష్టం. ఆ క్రూర మృగాలు సంచరించే అడవులు కదా. దాంతో ఏం చూస్తారంటే ఒక గురువు గారు ఆలోచన చేసి, ఇట్లా కాదు, దీనివల్ల మనకి చాలా సమయం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఆ సూత్రానికి ఒక ప్రామాణికత ఏర్పాటు చేసి దానికి ఒక ఇది యజ్ఞోపేతం అని చెప్పి నామకరణం చేసి ఒక ఆ అబ్బాయికి కడతారు అనమాట. బ్రహ్మగంట వేసి అబ్బాయికి ధరింపజేసి, ఇది ఎల్లవేళలో నీ ఒంట్లో ఉంటుంది, నువ్వు ఎప్పటికీ తీసేందుకు వెళ్ళారు అని కండిషన్ పెడతారు అనమాట. ఎవరో గురువు గారు పెట్టిన తర్వాత ఆ సూత్రధారులు అనే కొంతమంది ఉంటారు కదా. అంటే ఒక స్థపతికి తక్షకుడు, వర్ధకుడు, సూత్రధారులు అని ముగ్గురు ఉంటారు అనమాట. సరేనండి గురుగారు. తక్షకుడు అంటే చెక్కేవాడు అనమాట. వర్ధకుడు అంటే బ్యాంగిల్ వేసేవాడు. సూత్రధారుడు అంటే ఈ దారాలు పెట్టి కొలుతుందన్నమాట. ప్రలంబ పలకం ఏమైనా ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, దారాలతో పనిచేస్తారు. ఈ దారాలకు సంబంధించిన లైన్లు వేసేది, చూసేది ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు అనమాట. సరేనండి గురుగారు. ఈ స్థపతి అనే వారి కింద ఈ ముగ్గురు ఉంటారు అనమాట.
అప్పుడు స్థపతి గురువుగా ఉండేవారు. అంటే స్థపతి ఎప్పటికీ గురువు ఉంటారు, ఎప్పటికీ గురువు స్థపతి. అయితే సరేనండి. ఈ అప్పుడు స్టాండర్డ్ చేస్తారు మీకు అప్పుడు సూత్రధారులకి ఈ జంజి ఉండేది. అంతవరకు జంజి లేకుండా అనమాట, జంజి అవసరత ఏం లేకుండా. అప్పటి అప్పుడు వరకు. ఎప్పుడైతే మన వాళ్ళు సూత్రధారాన్ని ఈ ధరింపజేస్తున్నారో అది చూసే వాళ్ళకి కొంచెం వింతగా, అదేదో విశేషంగా కనిపించింది అనమాట. సరేనండి. విశేషంగా కనిపించేసరికి వీళ్ళు మామూలుగా సహజంగా శిఖ ఉంచుతారు, తర్వాత భస్మధారణ ఇవన్నీ ఉంటాయి కదా, రుద్రాక్షం ధరిస్తారు. అవునండి దాంట్లో గురుగారు. ఈ సూత్రధారణ కూడా చేసేసరికి అది మరొక ఒక ప్రత్యేకంగా లక్షణం బాగుండేసరికి అన్యులు కూడా చేశారనమాట. అంటే వేరే వాళ్ళు కూడా సరేనండి. అనుసరించారనమాట. ఓ ఇది చేస్తే బ్రాహ్మణులు, ఇలా రేపు ఇది సూత్రం ఉంటే బ్రాహ్మణులు అనే లెక్కకి అనుకొని వాళ్ళు కూడా ధరింపజేశారు, ధరించడం మొదలు పెట్టారు. ఈ విధంగా యజ్ఞోపీఠం అనేది ఆవిర్భావం చెందింది. కానీ ఈ యజ్ఞోపీఠం ఆవశ్యకత ఎవరికి ఉండేది? స్థపతులకి, అంటే శిల్పాచారులకు ఉండేది. అవునండి గురుగారు. శిల్పం చేసేవాళ్ళు గురుకులాల్లో ఆ సిస్టమ్ వచ్చిందనమాట. అంతకుముందు యజ్ఞోపీఠం ఉందా? లేదు. సరే, ఈ వేదంలో యజ్ఞోపీఠం కనిపిస్తుందా? కనిపించింది. అది సూత్రధారులు ఎవరు? వేదం కనిపిస్తుంది, వేదంలో సూత్రధారులు అనే అంశం మనకు కనిపిస్తుంది వేదంలో. ఆ సూత్రధారులు ఎవరు? స్థపతి కింద పనిచేసే ఒక వర్గం వారు. స్థపతి కింద ముగ్గురు ఉంటారు, రక్షకుడు, వర్ధకుడు, సూత్రధారులు. ఆ సూత్రధారులు వీళ్ళు అనమాట. అదేవిధంగా వీళ్ళు విశ్వకర్మ వంశీకులు. కనుక యజ్ఞోపేత ధారణ అనేది విశ్వకర్మ వంశీకులకి అవసరం, ఇతరులకు అవసరం లేదు. కానీ వీళ్ళేంటంటే దానికి తగ్గట్టుగా సాహిత్యాలు తయారు చేసుకుని యజ్ఞోపేతం ఉంటేనే బ్రాహ్మణులు, లేదా బ్రాహ్మణులు కాదు, వాళ్ళకి ఏం అవసరం ఉంది చెప్పండి. ఇంకొకటి, ఇప్పుడైతే మన పూర్వీకులు దానికి నియమ నిబంధనలు ఏర్పాటు చేశారో ఆ యజ్ఞోపేతం గురుకులలో ఉన్నంతసేపు వాళ్ళకి ఎటువంటి సమస్య రాదు. కానీ 4 నెలలకు ఒకసారి ఆ యజ్ఞోపేతం నూలుతో చేస్తుంటారు కాబట్టి, కాటన్ తో పచ్చితో చేస్తారు దారం కాబట్టి, అది 4 నెలలకి అది పోతుంది అనమాట. అది బలహీనం అయిపోతుంది, తెగిపోతుంది అనేది 4 నెలలకు ఒకసారి అది ఏ పరిస్థితుల్లో అయినా మార్చాలి, కొత్త వేసుకోవాలి. ఏ శౌచం లేదంటే 4 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి నూతన యజ్ఞోపేతం మార్చేయాలన్నమాట. సరేనండి గురుగారు. అది దానికి ప్రమాణం ఏంటంటే నాభి కింద కొంచెం పొడుగుండాలి, కిందకి ఉండాలి. అంటే మర్మాంగం ఉంటుంది, మర్మాంగం ప్రారంభం వరకు ఉండాలి అది. అంతకన్నా కిందకుంటే ఆయుక్షీణం ఉండాలి. సరేనండి గురుగారు. అదే మరీ చిన్నదైనా కూడా దాన్ని ధనహాని అంటారు. అది అంటే యజ్ఞోపేతం కొల ఏంటంటే మన 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 యొక్క పొడుగు అనమాట, ఈక్వల్ గా ఉంటుంది. మన పొడుగులో సగం ఉండాలి. మరి 2 మరిచిన తర్వాత మన పొడుగు సగం ఉండాలి, అది కొల అనమాట. అంటే ఒకటి 5 అడుగులు ఉండొచ్చు, ఒకటి 6 అడుగులు ఉండొచ్చు, ఇంకోటి 7 అడుగులు ఉండొచ్చు. వాళ్ళ ఎత్తు తగ్గట్టుగా యజ్ఞోపేతాన్ని తయారు చేసుకోవాలి. మనమే పవిత్ర ముడి వేసుకోవాలి. మీరు తయారు చేసే విధానాన్ని కూడా మీరు ఒక వీడియో చేసినారు గురుగారు. పవిత్ర ముడి ఎలా వేసుకోవాలనేది వీడియో చేశాను. అయితే యజ్ఞోపేతం 3 దారాలు 5 దారాలను ఒక సాంప్రదాయం ఉంది. మన విశ్వకర్మ వంశీకులు ఏం చేస్తారంటే, మనకి 5 అనే సంఖ్య మనకి చాలా ప్రసిద్ధమైనది. ఎందుకంటే విశ్వకర్మ సృష్టించేటప్పుడే పంచభూతములను అంటే సృష్టించి పంచభూతముల ఆధారంగా సృష్టిని ప్రారంభించారు. సరేనండి గురుగారు. విశ్వకర్మ విశ్వకర్మ నిరాకారంగా ఉండేటప్పుడే మొట్టమొదటిగా పంచభూతాలను సృష్టించి పంచభూతాల ఆధారంగా సృష్టించారు అన్నమాట. తర్వాత పంచభూతాలకు ప్రత్యేకంగా మనం 5 యజ్ఞోపేతాలు ధరించాలనేది, 5 దారాలు ఉండాలి, 5 పోగులు ఉండాలి. 5 పోగులు ఉండే ఒక ముడి ఉండేది ఒకటిగా పరిగణించి అటువంటిది 5 ధరించాలి. అంటే 5 ముళ్ళు ఉండేది, మనకి 3 ఉండేవి దొరుకుతాయి బయట అంతా గురుగారు. చెప్పింది వినండి, ఇది చెప్తాను ఉండండి. ఇది వైశ్వకర్మ సాంప్రదాయం. ఎందుకంటే మనకు 5 అనే శబ్దం మనకి చాలా ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే అది పంచభూతాలు అనుకున్నా కూడా ఈ పంచబ్రహ్మలకి ప్రత్యేకంగా విశ్వకర్మ కూడా 5 తలలు ఉంటాయి. అదే విధంగా 5 తలల నుంచి 5 బ్రహ్మలు పుడతారు, పంచబ్రహ్మలు. మనోమయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు వాళ్ళకి మానస పుత్రులు మళ్ళీ 5 పుడతారు. వాళ్ళు బ్రహ్మర్షులు అనమాట. శానక బ్రహ్మర్షి, సనాతన బ్రహ్మర్షి, శానక సనాతన అహపూర్ణ బ్రహ్మర్షి, శిల్పి రత్న బ్రహ్మర్షి, సుపర్ణ బ్రహ్మర్షి 5 బ్రహ్మర్షులు పుడతారు. వీళ్ళు మనకు గోత్ర పురుషులు. ఆ విధంగా మనకి 5 అనే శబ్దం మనకి చాలా మనకి ఇదనమాట, చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ 5 × 5 125 అనమాట. 125 రూట్ కడితే 5 అంటే 5 × 5 అంటే 5 5 5
125 అంటారు. 125 అనమాట. అంటే సరే. ఒక్కొక్క గోత్రస్తులకి 25 అనమాట. 25 మంది పిల్లలు ఉంటారు, సంతానం ఉంటారు. సరేనండి ఈ గురుగారు. 25 ఇంటూ 5 125 అనమాట. సరేనండి గురుగారు. 125 రూట్ కడితే మళ్ళీ 5. ఆ, ఆ విధంగా మనకి 5 సంఖ్య మనకి చాలా ప్రామాణికం. తర్వాత న్యూమరాలజీ ప్రకారం కూడా 5 అయితే ఎవరైతే వస్తుందో వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే వాక్చాతుర్యం కానివ్వండి, తర్వాత ఉపదేశం కానివ్వండి, ఉపన్యాసాలు కానివ్వండి, ఇటువంటి వాటిలో 5 సంఖ్య చాలా ప్రామాణికంగా ఉంటుంది. ఉపాధ్యాయులకి, గురువులకి 5 అనేది చాలా ముఖ్యం అన్నమాట. సరేనండి గురుగారు. ఆ విధంగా మనం 5 పోగులు వేసి ధరించిన 5 పోగులు ఉన్న ఒక ముడు, ఒక యజ్ఞోపేతం. అది బ్రహ్మచారులు ఒకటిగా ధరిస్తారు. వాళ్ళకి ఒక ముడు ఉంటుంది, 5 పోగులు ఉంటాయి. అదే గృహస్థులకి అయితే ఉత్తరీయార్థం ఒకటి, శ్రౌత స్మార్త శిల్పకర్మ, శ్రౌత స్మార్త నిత్య కర్మాల కోసం ఒకటి, తర్వాత శిల్పకర్మం కోసం ఒకటి, వేదకర్మం కోసం ఒకటి వేసుకుంటారు అనమాట. 5 యజ్ఞోపేతాలు 5 వేస్తారు. సరేనండి గురుగారు. అర్థమైందా? 5 ముడులు ఉండే యజ్ఞోపవీతాల్లో 5 వేస్తారా గురుగారు? ఒక ముడు ఉంటే ఒకటి అవుతుంది. ఒక ముడి 5 పోగులది ఒకటి, అటువంటివి 5 వేస్తే 5 అవుతాయి అన్నమాట. 5 అవుతాయి. 5 కర్మలకి 5 సంకల్పాలు చేసుకుని ప్రతి ఒక్కొక్కటిగా ధరించాల్సి ఉంటుంది. సరేనండి గురుగారు. మొదట అది హిరణ్యవర్ణం అంటారు కాబట్టి బంగారు యజ్ఞోపేతంగా భావించాలని మనం ఆ యజ్ఞోపేతాన్ని నీటితో తడిపి పశువు రంగుతో, అంటే పశువు పొడితో పశువుగా చేసుకోవాలి. తర్వాత ఆ ముడిని ప్రారంభించి 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పెట్టుకొని విడివిడిగా సంకల్పం చేస్తూ యజ్ఞోపేతం పరమం పవిత్రం ప్రజాపతి పురస్తా ఆయుష్మగ్నం ప్రతిమ శుభ్రం యజ్ఞోపేతం పరమ తేజ అనే మంత్రం చెబుతూ ఒక్కొక్కటిగా ధరించాలి. దానికన్నా ముందు సంకల్పం చెప్పి, దానికన్నా ముందు ఆచమనం ప్రాణాయామం చేసి సంకల్పం చేసి ఒక్కొక్కటిగా ధరించాల్సి ఉంటుంది అనమాట. ఇంకా కొంతమంది 5 యజ్ఞోపేతాలు ఇలా బొట్లు పెట్టిన తర్వాత కొంత ఏదో నైవేద్యం కూడా పెడతారు. దీపం దర్శనం చేయించి దీపదూప పెట్టి నైవేద్యం కూడా పెట్టి ధరిస్తారు అనమాట కొంతమంది, మనలో కొంతమంది. ఈ విధంగా మన సాంప్రదాయం ఉంటుంది. తర్వాత ఈ యజ్ఞోపవీతానికి సంబంధించినటువంటి నియమాలు ఏంటంటే, ఒకటి చెప్పాను, 4 నెలలకు ఒకసారి నూతన యజ్ఞోపవీతం ధరించాలని. అయితే ఈ నూతన యజ్ఞోపవీతం ఎప్పుడు 4 నెలల వరకేనా అంటే కాదు. ఎవరైనా అశౌచ స్త్రీని మీరు స్పర్శించినట్లయినా అప్పుడు నూతన యజ్ఞోపవీతం ధరించాలి. తర్వాత శ్మశానానికి వెళ్లాల్సి వచ్చేటప్పుడు, ఎవరైనా చావుల సమయంలో, అంటే ఎవరి కోసం వెళ్ళినా కూడా మీరు తోడుగా వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అక్కడే శ్మశానంలోనే ఇచ్చే ఆ పద్ధతి ఉందన్నమాట. అక్కడే స్నానం చేసిన తర్వాత యజ్ఞోపేతం మీ చేతులు ఇస్తారనమాట, కొత్త నూతుంది. ఇంటికి వచ్చే ముందు ఆ పాత యజ్ఞోపేతం ఇంటి పైన వేసేసి ఇది ధరించుకొని ఉప్పు మరియు పసుపం, తులసాకు నోట్లో వేసుకుని ఇంటికి వస్తారు. ఆ విధంగా అప్పుడు ఆచమనం చేసి స్నానం సంధ్యావందనం అన్ని చేయాలన్నమాట. శ్మశానంలో ఆచమనం సంధ్యావందనం లేకుండానే ధరించాల్సి వస్తుంది. శ్మశానం స్నానం చేసి ఇంటికి రావాలి. శ్మశానానికి వెళ్ళిన తర్వాత స్నానం చేయకుండా ఇంటికి రాకూడదు. ఊర్లో అడుగు పెట్టరు. పొలిమేరకు రావాలంటే స్నానం చేసి రావాలి. ప్రస్తుత కాలమానంలో ఇంటికి వచ్చే స్నానం చేస్తారు కదా గురుగారు, అందరూ. చాలా తప్పది. ఇంటికి లోపల రాకూడదు, ఆ దరిద్రం పట్టుకుంటుంది. ఇంటి బయట స్నానం చేయొచ్చు. ఇంటి బయట ఒకవేళ అటువంటి వ్యవస్థ చెరువులు గాని, ఊరు బయట చెరువులు గాని, నదులు గాని లేనప్పుడు అలా వచ్చేసి ఇంటి బయట నీళ్లు ఏర్పాటు చేస్తే ఇంటి బయట స్నానం చేయాలి వాళ్ళు. అర్థమైందా? స్నానం చేసి యజ్ఞోపేతం మార్చుకొని లోపలికి రావాలి. దానికి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఉప్పు ఇవన్నీ తలపైన వేసుకోవాలి. ఒక నీటిలో ఉప్పు, పసుపు, తులసి దళాలు కలిపి ఆ నీళ్లు ప్రోక్షణ చేసుకోవాలన్నమాట. లేదా స్నానం చేసిన నీటిలో కలుపుకోవాలి. సరేనండి గురుగారు. ఇది ఒకటి శ్మశానంలో వెళ్ళేసరికి ఆ విధానం. తర్వాత ఇంకా జాత శౌచము, అది మీ దాయాదుల్లో ఎవరికి బిడ్డలు పుడితే, అంటే ఆడపిల్ల గాని మగపిల్ల గాని పుడితే 10 రోజులు శౌచం ఉంటుంది. 10 రోజుల తర్వాత మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట స్నానం చేసేటప్పుడు. తర్వాత ఈ ఎవరైనా దాయాదులు చనిపోయేటప్పుడు, దాయాదులు అయితే మీకు 1 సంవత్సరం పాటు శౌచం కాదు, అది సంతాప దినాలు ఉంటాయి. మీరు 10 రోజుల తర్వాత అక్కడ దానికి కూడా 10 రోజుల తర్వాత నూతన యజ్ఞోపేత, అంటే శ్మశానికి ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు నూతన యజ్ఞోపేత ధారణ చేస్తారు. మళ్ళీ 10 రోజుల తర్వాత 10 రోజులు శుద్ధికర్మ ఉంటుంది కదా, ఆ శుద్ధికర్మ అయిన తర్వాత అందరూ గుండు గీసుకుంటారని చేస్తారు కదా, అప్పుడు నూతన యజ్ఞోపేతం చేసుకుని నిత్య దీపారాధన పూజలను చేసుకోవచ్చు. కానీ పండగలు,
జన్మదినాలు, వివాహాలు చేయకూడదని వ్రతాలు, వివాహాలు చేయకూడదు అనమాట. కానీ ఆడపిల్ల వివాహం అయితే చేసుకోవాలని నియమం శాస్త్రం చెబుతుంది. ఆడపిల్ల ఉంటే వివాహం చేయొచ్చు సంవత్సరం లోపల. కానీ మగపిల్లల వివాహం గాని, ఉపనయనం గాని, జన్మదినాలు గాని, తర్వాత వ్రతాలు ఇటువంటివి చేయకూడదు. మీరు శాంతి కర్మలు చేసుకోవచ్చు, పూజలు పునస్కారాలు అన్ని చేయొచ్చు, శాంతి యజ్ఞాలు కూడా చేయొచ్చు. అర్థమైందా? ఇది తర్వాత ఇంకేంటి మిస్ అయింది యజ్ఞోపేతం గురించి? మీరు అడిగిన ప్రశ్న, మీరు అడగాలనుకున్న కవర్ అయ్యాయా? కవర్ అయ్యాయి గురుగారు. మరి ఈ 3 యజ్ఞోపేతాల గురించి నేను అడిగితే అది మీరు మన సంప్రదాయం ప్రకారం 5 ఉన్నాయి అని చెప్తారు. అవును. శౌచం గురించి నేను అడిగింటిని, అశౌచాల గురించి మీరు చెప్తారు. ఇక దీనికి సమయం గురుగారు అంటే సమయము అంటే ఇప్పుడు చెప్పండి, తాత్కాలికంగా శ్మశానానికి వెళ్తే దానికి సమయం లేదు. మీరు ఇప్పుడు ఇంటికి వస్తారు, స్నానం చేసేది అదే సమయం. తర్వాత ప్రతి శ్రావణ అంటే అమావాస్య రోజు, సరే పౌర్ణమి రోజు శుభముహూర్తాల్లో గురువారము, బుధవారము, సోమవారం నూతన యజ్ఞోపేతం ధారణ చేయాలన్నమాట. అంటే సోమ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో నూతన యజ్ఞోపేతాన్ని చేయొచ్చు. అశౌచం చేయొచ్చు. పౌర్ణమి రోజు, పౌర్ణమి, సప్తమి, పంచమి ఇటువంటి తిథులు కూడా చూసుకోవచ్చు. సరేనండి గురుగారు. ఇప్పుడు యజ్ఞోపేతం పెరిగింది అనుకోండి, అంటే పెరిగింది అంటే అర్థమైందా మీకు? యజ్ఞోపేతం పెరుగుతుంటుంది, ఏదో అకస్మాత్తుగా ఏదో ప్రమాదవశాత్తు పెరిగింది అనుకోండి, అప్పుడు వెంటనే అక్కడ టైం చూడకూడదు, వెంటనే స్నానం చేసి నూతన యజ్ఞోపేతం ధారణ ధరించాలని. ఎక్కడ బయట ఉంటే ఉదయాన్నే దానికి అక్కడే తాత్కాలికంగా ముడి వేసుకొని ఇంటికి వచ్చి స్నానం చేసుకుని నూతన యజ్ఞోపేత ధారణం విధి విధానంగా ధరించాల్సి ఉంటుంది. సరేనండి గురుగారు. ఈ 3 యజ్ఞోపేతాలంటే లేనప్పుడు 5 మీకు దొరకనప్పుడు 3 ధరిస్తారు, తప్పదు. అంటే 3 ఏం చేయాలంటే మీకు 5 మీకు వంశాచారం కాబట్టి మీరు 2 యజ్ఞోపేతాలు తీసుకోవాలి. అది విడదీస్తే 6 వస్తాయి. దానిలో ఒకటి పక్కన పెట్టేసి ఈ 5ను ధరిస్తారు అనమాట. అప్పుడు 3 పోగులు ఉంటాయి దానిలో, అంతే. 3 దారాలు ముడి వేసింటారు. 3 ఇస్తారు కదా, 3 పోగులు ఉంటాయి. అప్పుడు 15 పోగులు వస్తాయి 5 దీనికి. అలా ధరించుకోవచ్చు. అర్థమైందా? అవునండి. సరేనండి. ఆ విధంగా యజ్ఞోపేత నియమాలు. ఇంకేమైనా డౌట్ ఉందా? ఈ సంధ్యావందనం చేయడానికి ఈ అశౌచంలో మనం ఏ విధంగా చేయాలి, మామూలు రోజుల్లో ఏ విధంగా చేయాలి అనే దాని గురించి. సంధ్యావందనం అంటే మీరు నార్మల్ గా సూర్యోదయాన్ని సమయంలో, సూర్యాస్తమయ సమయంలో, ఇంకా మీకు సమయం ఉంటే మధ్యాహ్న సమయంలో, అంటే సూర్యుడు నడినెత్తికి వచ్చే సమయంలో 3 పూట్ల త్రికాల సంధ్యావందనం ఆచరించాల్సిన పద్ధతి ఉంటుంది. కానీ మన ఈ ప్రస్తుత కాలంలో మనకి అంత సమయం కేటాయించలేనప్పుడు విధిగా 2 పూటలు చేయొచ్చు. లేదు సాయంకాలం కుదరదు, బయట ఉంటాము ఆ సమయంలో అనేటప్పుడు తప్పనిసరిగా రాముడు అనేవాడు ఉదయం పూట అయినా ఒకసారైనా సంధ్యావందనం చేయాలి, చేసే బయటికి రావాలి. అది సూర్యోదయానికి సమయంలో చేయాలన్నమాట. సూర్యోదయ సమయంలో అర్ఘ్యం ఇవ్వాలి. అర్థమైందా? సరేనండి గురుగారు. నేను అడిగింది ఇప్పుడు మనము అశౌచము అంటే మన ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు అశౌచంలో రోజు ఎలా చేస్తామో అలాగే సంధ్యావందనం చేసుకొని పోవచ్చునా? లేదు, దానికి కొన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు శౌచం 10 రోజులు ఉంది, ఏ దేనికైనా 10 రోజులు కామన్ గా ఉంటుంది, ఏ శౌచానికైనా. అంటే కొంతమంది దూర బంధువులు అయితే 3 రోజులే శౌచం ఉంటుంది. అంటే ఆ 3 రోజులు ఏం చేయాలంటే ఆచమనం భస్మధారణ చేస్తారు, ఆచమనం చేస్తారు. తిలకం పెట్టుకోకూడదు, అంటే కుంకుమ పెట్టుకోకూడదు అనమాట. సరేనండి. నుదురికి శౌచాల దినంలో కుంకుమ పెట్టుకో, ఓన్లీ భస్మం మాత్రం కనిపించాలి. ఎప్పుడైతే భస్మం మాత్రం ఉండి కుంకుమ ఉండదో వీళ్ళకి ఏదో శౌచం ఉందని ఎదురువాడు గ్రహిస్తాడు అనమాట. అర్థమైందా మీకు? చెప్పండి గురుగారు. కుంకుమ ధరిస్తే వాడికి శౌచం లేదు అని అదొక గుర్తు కోసం కుంకుమ ధరించారనమాట, ఒకటి. దాని తర్వాత ఆచమనము, ప్రాణాయామము, సంకల్పము చేసుకుని అర్ఘ్యం ఇచ్చి తర్వాత ఈ సవితా మంత్రం ఏదైతే చెప్తారో దాన్ని బిగిరిగా కాకుండా మనసులో మానసికంగా సవితా మంత్రం చెప్పాలి. మానసికంగా చెప్పాలి, మనసులో చెప్పుకోవాలి, స్మృతి మూలకంగా. దాని తర్వాత సూర్యప్రస్థానం చేయకూడదు. సరేనండి గురుగారు. సూర్యప్రస్థానం చేయకూడదు, ఆర్ఘ్యం వదలకూడదు, అర్ఘ్యం ఇవ్వాలి, అర్ఘ్యం ఇవ్వాలి, సూర్యప్రస్థానం చేయకూడదు అంటారు.
అర్ఘ్యం ఇచ్చేసి మానసిక జపం చేసేసి గోత్రాభివందనం చెప్పుకోవాలి. మొత్తము మానసికంగానే జరగాలి. శౌచము తీరే వరకు మానసికంగానే జరగాలి అంటారా గురుగారు మీరు? అవును, మానసికంగా జరగాలి, అంటే మనసులో చెప్పుకోవాలి అనమాట. మొత్తం మనసులో చెప్పుకోవాలి. ఇది సూర్యప్రస్థానం ఒకటి చేయకూడదు. అవును, అలాగని ఈ మానసికంగా చేయడం ఎందుకని విడిచిపెట్టకూడదు అనమాట, చెయ్యాలి, విధిగా చేయాలన్నమాట. దీపారాధన విధిగా చేయాలి. శౌచంలో కూడా దీపారాధన చేయాలి. సంధ్యావందనం చేసిన తర్వాత దీపారాధన చేసుకొని చేయాలన్నమాట. అప్పుడు నైవేద్యం అనేది వంటకాలు ఎప్పుడు పెట్టకూడదు. శౌచంలో వంటకాలు నైవేద్యం పెట్టకూడదు, పండ్లు ఫలాలు పెట్టుకోవాలి. సరే అండి గురుగారు, ఈ విషయం గురించి చాలా మంది దగ్గర నేను కనుక్కోవడానికి ట్రై చేస్తాను గురుగారు, చేసినాను గురుగారు ఇంతకు ముందు. ఎవరు మీలాగా విపరించి ఇలా చేయాలా ఇలా చేయకూడదు అని చెప్పలేదు, అంతా షార్ట్ గా చెప్తారు. అవును, ఇలా చేసుకో ఇలా చేసుకో, అవునా ఎందుకప్ప ఊరికే నీకు తొందర చేయొద్దు, వదిలే శౌచం అయిపోయినాక చెయ్యి అంటారు. మళ్ళీ ఇంకా నేను విధిగానే ఎప్పుడు నేను ఏ ఒక మరణానికి శ్మశానానికి వెళ్ళొస్తానో నేను మార్చుకుంటా ఉంటుంది. అంటే ఇంటి బయట కాదు, ఇంటికి వచ్చి స్నానం చేసి మార్చుకుంటా ఉంటుంది. అలా ఇంటికి వచ్చి లోపలికి దూరిన తర్వాత మరి అదే పీడ అంతా లోపలికి వస్తుంది కదా. ఇప్పుడు మీ ద్వారా అదొక విషయం తెలుసుకుంటున్నా గురువు గారు, నేను ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటుని. తర్వాత ఏం చెప్తారంటే చాలా ఎక్కువ మంది చెయ్యక వదిలే ఇట్లా స్నానానికి నేను ఎవరైనా మరణానికి శ్మశానానికి వెళ్ళొచ్చి నేను మార్చుకున్నప్పుడు అదంతా చేయకూడదు, అప్పుడప్పుడు మార్చుకోకూడదు నువ్వు. మనం చెప్పాం కదా నియమాలు, ఈ నియమాల ప్రకారం చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రతి శ్రావణ మాసంలో ఉపకర్మ ఉంటుంది, అంటే పౌర్ణమి రోజు ఉపకర్మ ఆచరించాలన్నమాట. ఉపకర్మ అంటే చాలా మందికి తెలియదు, కొంతమందికి వైదిక ఆచారం ఎవరింట్లో ఉంటుందో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఉపకర్మ అనేది చాలా ఇంపార్టెంట్, వైదికులకి చాలా ఇంపార్టెంట్, శిల్పాచారులకి వైదికులకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రోజు నూతన యజ్ఞోపేతం ధరించి యజ్ఞాలు చేసి అన్ని దేవతలకి ఋషులకి మన శిల్పాచారులకి తర్పణాలు ఇవ్వాలి. గోత్ర ఋషులకి అందరికి తర్పణం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఏటి నేర్చుకున్నారు గురువుకి ఒకసారి వల్ల వేయించాలన్నమాట. అంటే అప్పు చెప్పుకోవాలి, అప్పు చెప్పుకొని తర్వాత ఇంకా కొత్తగా ఏం నేర్చుకుంటాం వచ్చే సంవత్సరం అనేది కూడా చెప్పుకుంటూ ఆ విధంగా నిర్వహించేది ఉపకర్మ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు ఆచరించాల్సి ఉంటుంది. కానీ ఆ రోజు నూతన యజ్ఞోపేతం ధారణ చేస్తారనమాట. కానీ దానికి విధానాలు ఉంటాయి. ఉపకర్మ విధానమే వేరే, వీడియో చేశాను, అది వేరే సబ్జెక్ట్ చేద్దాం. అది చూశాను గురువు గారు. మరి మనము విధిగా నిత్య సంధ్యావందన నువ్వు చేస్తా ఉండవు, ప్రతి అమావాస్య రోజు నువ్వు తర్పణం ఇవ్వాల్సి వస్తుంది. అవును, పితృతర్పణం ఇవ్వాలి, పితృతర్పణం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్తారు గురువు గారు. దాని గురించి ఏమన్నా వివరిస్తారా? పితృతర్పణం ఇవ్వాలి. ఇప్పుడు ప్రతి ఒక్క గృహస్థుడి యొక్క ఆద్య కర్తవ్యం పితృతర్పణం. ఎందుకంటే మీరు ఒక మగబిడ్డగా పుడితే వాళ్ళు అనుకుంటారు మా వంశోద్ధరకుడు పుట్టాడు అంటారు. ఎందుకు వంశోద్ధరకుడు? మన వంశానికి నీళ్లు ఇస్తాడు వీడు, అంటే మన పితృలకి నీళ్లు వదులుతాడు వాడే, అందుకే వంశోద్ధరకుడు మగబిడ్డ కావాలి అంటారు. ఇప్పుడు ఇంకొకటి ఒక అపోహలో ఉంటారు చాలా మంది, ఏంటంటే 3-4 కొడుకులు ఉన్నారు అనుకోండి, పెద్దవాడు తరపున పెడతారు కదా మాకెందుకు లేని చిన్నవాళ్ళు చేయరు. అప్పుడు ఏంటవుద్ది, ఈ చిన్నవాళ్ళు చేయిస్తారని వాళ్ళు వదిలేస్తారు అనమాట, పెద్దవాడు చేయడు. అదేంటంటే ఎంతమంది కొడుకులు ఉంటారో అందరూ చేయాలన్నమాట. వాడు చేస్తారు నాకెందుకులంటే నీకు పితృలు కారా? ఈ అమావాస్య రోజు పితృతర్పణం ఎవరెవరికి ఇవ్వాల్సి వస్తుంది గురువు గారు? ద్వాదశ పితృతర్పణం ఇవ్వాలి. అటు పితృపక్షానికి మాతృపక్షానికి ద్వాదశ పితృతర్పణ విధానం ఉంది. అది ఒకసారి నేను వీడియో చేస్తాను ప్రత్యేకంగా. సరేనండి, ఆ విధానం కూడా చెప్తాను, ఆ మంత్రాలు విధానం కూడా చెప్తాను. విధానంతో సంపూర్ణంగా వీడియో చేస్తే మన వాళ్ళు ఆచరించే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ద్వాదశ పితృతర్పణం ఇచ్చుకోవాలి మనం. మీరు చేస్తారంటే అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటాం గురుగారు. మీరు మీ ద్వారా మేము జ్ఞానం సంపాదించుకోవడం కాదు, ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఆచరిస్తాం గురుగారు, దానివల్ల మీకే మంచిది అనమాట. ఆచరిస్తాం. ఆ పితృ రుణం ఉండిపోతే దానివల్ల చాలా సమస్యలు ఉంటాయి జాతకాల్లో. నేను జాతకాల్లో నిత్యం చూస్తుంటాను చాలా మంది, కాబట్టి మాకు తెలుస్తుంది పితృదోషంతో వాళ్ళు ఎటువంటి ఫలితాలు అనుభవిస్తుంటారో మాకు తెలుస్తుంటుంది. చెప్తుంటే వాళ్ళు అదే అనుభవిస్తుంటారు. అయ్యో మా కర్మ అంటారు, కానీ కర్మ కాదు, మీరు చేసుకున్న అపరాధం. మనం సంధ్యావందన సమయంలో సంధ్యాంగ తర్పణం వదులుతాం కదా గురుగారు, అది దేవతర్పణం. అదే తర్పణాలు 3 విధాలు, దేవతర్పణము, ఋషి తర్పణం, పితృతర్పణం ఉంటుంది. దేవతర్పణము అంటే 4 వేలు కొసల ద్వారా వదులుతాం.
ఋషి తర్పణం బొట్ల వేణి పైన కాదు, పితృతర్పణం బొట్ల వేణి నుంచి వదులుతాం. ఋషి తర్పణము ఈ చంద్రస్థానం నుంచి వదులుతాం అనమాట. సరేనండి గురుగారు. ఈ 3 రకాల విధానం ఉంది, అది కూడా చూపించాను నా సంధ్యావందన వీడియోలో. సరేనండి గురుగారు. ఈ అమావాస్య పితృతర్పణం గురించి ఒక వీడియో చేస్తాను, సంపూర్ణంగా అది చేయాలి, ప్రత్యేకంగా చేస్తాను. సరేనండి గురుగారు. నమో విశ్వకర్మణే. నమో విశ్వకర్మణే.